వాళ్ళ మాటకు పవర్ ఉంది. చాలా శక్తి కలిగిన వ్యక్తులు. వాళ్ళు మాట్లాడితే ఏ పనున్న అవుతుంది. వారిని నీ కొరకు సహాయకులకు ఏర్పాటు చేశాడు. వాళ్ళతో కనెక్షన్ చేసుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు. ఒకవేళ 70 సంవత్సరాలు నీ ఆయుష్ అయితే ఆ సంబంధాన్ని బిల్డ్ చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అవసరమైతే నీ జీవితకాలం కూడా సరిపోదు. అవునంటారా కాదా? జీవితకాలం సరిపోదు. దేవుడు వారిని వాడుకొని మీకోసం ఒక డోర్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. డోర్ ఓపెన్ చేస్తాడు వాళ్ళతో. ఇట్లాంటి సహాయకులు ఉన్నారు నీ కొరకు. వాళ్ళు లేకపోతే నీ గమ్యం వేస్టే, నీ డెస్టినీ వేస్ట్. చూద్దామా ఒకసారి? రండి, మనము యోసేపు చరిత్రను గమనిద్దాం. మీరు అట్టిగా అండర్లైన్ చేసుకోండి, మీకు అందరికీ లేఖనాలు తెలుసు కాబట్టి అవన్నీ చూపెడతలేదు. ఇప్పుడు యోసేపు చరిత్ర చూద్దాం. యోసేపు గారు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు, జైల్లో ఉన్నాడు. ఓకేనా? జైల్లో ఉన్నాడు. అతనిలో కూడా ఒక నైపుణ్యత ఉన్నది, స్కిల్ ఉంది. ఏంటది? కళకు భావం చెప్పే నైపుణ్యత. సో అక్కడ ఉన్నాడు. అక్కడికి ఇద్దరు రాజు దగ్గర నుంచి ఇద్దరు వచ్చారు, ఖైదీలు కదండి. ఒకేనా? భక్షకారుల అధిపతి, పాన్గాయకుల అధిపతి. ఇద్దరు కలగన్నారు. ఓకే, ఇద్దరు కలగన్నారు. విచారంతో కూర్చున్నారు. యోసేపు అడుగుతున్నాడు, మీ ముఖాలు ఎందుకు విచారంగా ఉన్నాయి? ఏమైంది? ఏం లేదు, మేము కొన్ని విషయాలు దర్శనాలు చూసాము, మాకు అర్థం అయితలేదు. ఆ దర్శన భావాలు చెప్పాడు. 3 రోజుల్లో ఉద్యమం వస్తుంది, 3 రోజుల్లో తెచ్చిపోతాం. ఇంతేనండి? రైట్. 3 రోజుల్లో మీకు ఉద్యమం వస్తుంది, 3 రోజుల్లో చనిపోతావు. ఉద్యోగం వచ్చే వ్యక్తికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఎట్లా ఉద్యోగానికి ఎక్కడికి వెళ్తావు? రాజు దగ్గరికి పోతావు. కొంచెం నా గురించి ఏం చేయను, మాట్లాడు. నా గురించి ఏం చేయి, మాట్లాడు. యోసేపు గొప్ప దర్శనం ఏంటంటే, ఉన్న పనులన్నీ ఆయనకి ఏం చేయాలా? నమస్కారం చేయాలా. నమస్కారం చేయాలంటే ఆయన ఏ పొజిషన్లో ఉండాలి? ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో. దైవజనుడా, ఎక్కడుండాలి నువ్వు? ఎక్కడున్నావు? ఎక్కడుండాలా? ఎక్కడున్నావు? సరే, ఇప్పుడు ఆ సన్నివేశాన్ని చూద్దాం. ఒకడేమో చనిపోయినాడు, ఒకడేమో డ్యూటీకి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత రాజు కలగన్నాడు. అండి, రాజు కలగన్నాడు. కల భావం చెప్పటం లేదు. మొత్తం దేశం అంతా చెప్తున్నాడు. ఒక్కడు వస్తున్నాడు భావం చెప్పడానికి. అప్పుడు దగ్గరనే ఉన్నాడు కదా, ఎవరు? పాన్గాయకుల అధిపతి. అన్నాడు, రాజా నేను చాలా తప్పు చేసిన రాజా. ఒక విషయం మీకు చెప్పాలి రాజా. ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ? ఒక్క నిమిషంలో చెప్తాడు నీ భావం. నిజమా? నిజం. నాకు చెప్పాడు, నాకు లైఫ్లో అయింది. అరే పట్టుకరాపో. వెంటనే ఫోన్ వచ్చింది, అతన్ని తయారు చేశారు. నిమిషంలో ఎక్కడున్నాడు? రాజు ఉందట. నిమిషంలో భావం చెప్పాడు. ఏమైంది ఆయన? ఏమైంది ఆయన? ఎక్కడ జైలు, ఎక్కడ ప్రధానమంత్రి? ఇట్లాంటి పలుకుబడిన సహాయకులు నీ కొరకున్నారు. ఎక్కడెక్కడున్నారు తెలుసా? నా పర్సనల్ లైఫ్లో వాళ్ళని నేను కనుగొన్నాను. వాళ్ళతో పరిచయం కావాలంటే జీవితకాలం జరుగుతుంది. వాళ్ళ మాటకు పవర్ ఉంది. ఒక్క మాట చెప్తే అయిపోతుంది పని. ఒకటే మాట వాళ్ళు చెప్తే పని అయిపోతుంది. నేను ఆ పని చేసుకోవాలంటే చుట్టూ తిరగాల, ఆఫీసుల చుట్టూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పనులు ఉన్నాయి మనకు, ఎంత గొప్ప దర్శనం ఉంది మనకు. ఈ సహాయకులు ఉన్నారు కదా, వీరు రాకపోతే ఎట్లా నువ్వు ముందుకెళ్ళేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి. ఎక్కడనో సంబంధాలు కట్ చేసుకుంటున్నాం. ఎందుకు? సంబంధాలు చాలా గొప్పవి. నీ దగ్గర ఉన్న ₹1,00,000 ఎంత విలువ ఉందో ఒక్క వ్యక్తి మాటకు అంత పవర్ ఉంది. అవునంటారా కాదా? ఒక్క వ్యక్తి మాట్లాడితే ₹1,00,000 పని అవుతుంది. నువ్వు అది పని చేయాలంటే 1,00,000 ఖర్చు పెట్టాలి. సంబంధాలు డబ్బుతో ఉడుకుతున్నాయి. ఇట్స్ ఎ కరెన్సీ. సంబంధం, డబ్బు చేసే పని సంబంధం చేస్తుంది. దైవజనుడా, ఇంత గొప్ప సంబంధాలు మనందరినీ దేవుడు సార్వత్రిక సంఘంలో కలిగితే ఎందుకండి కొట్టుకుంటున్నాము?
ఎందుకంటే సంబంధాలు చెడగొట్టుకుంటున్నామంటే మన గమ్యాన్ని మనమే సమాధి చేసుకుంటున్నాం. తగ్గుదాం. సంబంధం ఎట్లా పాడైంది తెలుసా? ఒక వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే. ఇప్పుడు దైవ సేవకులుగా మనం టీ హోటల్ దగ్గర మాట్లాడతాం, ఆయన లేడు అక్కడ, కానీ ఆయన నేను సహాయకుడు, ఆయన గురించి మాట్లాడతాం. ఆ వ్యక్తి ఆయనకు పోయి చెప్పిండు అనుకో, నీకు సహాయం చేస్తాడా?